మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా తగులుతుంది అంటారు? మరి మీది కూడా మకర రాశే, సో మరి మీరు కూడా చాలా బాగా చూసుకుని ఉంటారు దీని గురించి. ఓవరాల్గా మరి ప్రజలకి ఏం చెప్తారు? ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనలో మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఈ రాశి ఫలాలు చెప్పే ఎమోషన్లో నాది కూడా మకర రాశి అని చెప్తూ ఉంటారు. అది ఎన్నగాంచి మకర రాశి వాళ్ళు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. ఇది రియల్లీ గుడ్, ఎందుకంటే ఒక ఆస్ట్రాలజర్గా నా హారోస్కోప్ నేను ఖచ్చితంగా చూసుకుంటాను, మా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా చూసుకుంటాను. అవుట్ ఆఫ్ లవ్ ఆర్ కంపాషన్ నేను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను. ఏలినాడ్స్ అని నేను అటెండ్ అయ్యాను. నాకు కరెక్ట్గా 35 to 45 మధ్యలో ఏజ్ ఉంది. దీన్ని నేను రీసెర్చ్గా చేసుకొని చాలామంది కాల్ చేసి చాలామంది బెనిఫిట్ కూడా అయ్యారు. ఎందుకంటే ఇట్స్ మైన్, నేను చూసుకుంటాను నా రాశి ఫలాలు, లేకుంటే నేను నా టైం అని ఇన్వెస్ట్ చేస్తానండి, అవునా కాదా? అలా ఈ తెలిసి చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలామంది బెనిఫిట్ కూడా పొందారండి. ఎందుకు ఇది నేను చెప్పాల్సి వచ్చింది అంటే, నాది మకర రాశి కాబట్టి బాగుండాలి. మకర రాశి అన్ని రాశుల్లో బాగున్న రాశుల్లో టాప్ 3లో మకర రాశి గ్యారంటీ రాసి పెట్టుకోవాల్సింది, అందులో సమస్య లేదు. అయితే మరి బాగున్నప్పుడు నేను బాగుండాలి, న్యాచురల్గా నా వ్యూస్ అవన్నీ వెళ్ళిపోవాలి, కన్సల్టేషన్ రావాలి, ఇది ప్రోగ్రెసివ్ వచ్చింది. మధ్యలో రానప్పుడు నేను కొన్ని పరిహారాలు చేసుకున్నాను. ఇలా పరిహారాలు చేసుకోవటం వల్ల నేను ఒక స్టెప్ ముందుకు వచ్చాను, లైఫ్లో స్మూత్గా వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో కూడా మళ్ళీ వేరే నా శిష్యులు కొంతమంది నా జాతకం చూసి, గురుగారు మీరేం బిజీగా ఉండి చూసుకో, నా జాతకం వాళ్ళు చూసి మళ్ళీ నాకు చెప్పటం, నేను పరిహారాలు చేసుకోవటం, మళ్ళీ ఎక్కడ ఒక స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇలా నాలాగా అందరూ ఎందుకు స్మూత్గా వెళ్ళిపోలేరు? ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. నాకు తెలుసు కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. బట్ వాళ్ళకి ఎలా జాతకం చూపించుకోండి అని ఒక మెసేజ్తో లాస్ట్ ఇయర్ 5-6 months చాలామంది వైరల్ అది అవటంతో ఆ మెసేజ్ చాలామంది చేయించుకున్నారు. వెరీ హ్యాపీ. చేయగలిగి నేను చాలామందికి చేశాను, గైడెన్స్ ఇవ్వగలిగాను. ఐ షేర్డ్. గురు దశ నడుస్తున్న వాళ్ళు, శని దశ నడుస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్, తెలవని ప్రాబ్లమ్స్ అండి. ఈ రాశి ఫలాల్లో బాగుంటుంది, కానీ ఇండివిజువల్ జాతకంలో బ్లాకేజెస్ ఉంటాయి, శాపాలు ఉంటాయి, అవి చూసుకోవాలన్న ఉద్దేశంతో చేశాను. ఇప్పుడు కూడా నీ పరాభవ నామ సంవత్సరంలో బాగున్న టాప్ 3 రాసుల్లో మకర రాశి వాళ్ళు గ్యారంటీగా ఉన్నారు. రాసి పెట్టుకోండి, గోల్డెన్ లెటర్స్లో రాసి పెట్టుకోవాలి. ఇంకంతే, అంత గోచార రీత్యా అంత మంచి టైం అనేది వీళ్ళకి వచ్చే 1.5 year వరకు బాగుంది. ఆ తర్వాత మరలా ఎప్పుడు వస్తుందో తెలియదు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద గుడ్ టైం. ఇప్పుడు వీళ్ళు సంపాదించుకోకపోతే, ఇప్పుడు వీళ్ళు లైఫ్లో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారన్నది నా క్వశ్చన్. సహజంగా మనకు అంతకుముందు ఏం నడిచి మనం చేసేది ఏం లేదు. కొన్ని టైంలో బాగలేనప్పుడు మనం ఏం చేసేది ఏం లేదు. వీ హ్యావ్ టు పాస్ త్రూ దట్ స్టేజ్. అంతా బాగున్నప్పుడు మన లైఫ్ ఎందుకు ఎంజాయ్ చేయకూడదు, ఎందుకు చేయలేకపోతున్నాము అన్నది ఒక స్ట్రైకింగ్ పాయింట్తో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు గోచార రీతిలో చాలా బాగుంది. ఎలా బాగుందో మనకు ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 అంతా ఈ మకర రాశిలో ఉంటారు. పేరు బలం బాగా పాపులర్ అయిన పేర్లు మొత్తం ఇందులోనే ఉంటారు. బో, జాజీ, జూజే, ఖా, గాగి, గాయత్రి, గీత, మన దగ్గర జ్యోతి, చాలా మంది లేడీస్ బాగా ఫేమస్ పేర్లు అంతా ఇందులోనే ఉంటారు మకర రాశిలో. ఫేమస్
టాప్ మోస్ట్ పొలిటీషియన్ల దగ్గర నుంచి నేను రీసెంట్గా పొలిటీషియన్స్ చాలామంది జాతకాలు చూపించుకుంటూ ఉంటారు. మకర రాశి వాళ్ళకి అంతకుముందు టైంలో ఓడిపోయిన వాళ్ళంతా మొన్న టైంలో అందరూ గెలిచారు. అంటే పబ్లిక్గా పేర్లు చెప్పుకోకూడదు, నెట్లో చూసి తెలిసిపోతుంటుంది అనమాట. కొంతమంది నా దగ్గర ఎప్పటి నుంచి చెప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఫోన్ రాగానే మీకు అంతా బాగుంది కదా, ప్రాబ్లం ఏంటని అడుగుతారు. లేదండి గురుగారు అది ఇది అని చెప్తారు. అదొక ప్రాబ్లం కాదు, మీ మైండ్ గోస్ కన్వర్జేషన్ లైక్ దిస్ అనమాట. మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. కొంతమంది మనకి టాప్ మోస్ట్ సెలబ్రిటీల్లో పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి చాలా సక్సెస్ఫుల్గా దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఎందుకంటే అది గ్రహ బలం అంటే ఆ గ్రహ బలం అన్నప్పుడు ఆ దుమ్ము కూడా విభూతిలాగా అయిపోతుంది అనమాట. అలా మకర రాశి వాళ్ళకి నిజంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంది. ఇంకా మీకు ప్రత్యేకించి రాశి ఫలాలు ఇవి డీటెయిల్స్ అవసరం లేదు నేను అనుకుంటున్నా. బట్ ఇది ఇందులో ఆదాయం 2, వ్యయం 8. ఇది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ అమితమైన ఉత్సాహంతో డబ్బులు విపరీతంగా ఖర్చు చేయకూడదు. నేను కూడా ఫస్ట్ అందుకని 1-2 సార్లు ఆలోచించుకొని నిజంగా అవసరమా, దీని ద్వారా మనం ఖర్చు చేస్తే తిరిగి మళ్ళా 10 రెట్లు లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వస్తుందా, నిజంగా హానెస్ట్గా హంబుల్గా ఉన్న ఒక జెన్యూన్ అయిన పనికి మనం డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం ఆలోచించుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టాలి ఇల్లు కొనుక్కోవడానికి, మంచి సైట్, అది కూడా డూప్లికేట్ కాకుండా, లిటిగేషన్ లేకుండా జెన్యూన్గా మనం బంగారం కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. అలానే మకర రాశి వాళ్ళు ఖర్చు పెట్టే ముందు ఒకసారి భార్య ముఖం పిల్లల ముఖం చూసుకొని అమ్మవారికి చక్కగా నమస్కారం చేసి, తల్లి మీకు డబ్బు బయటకు పంపిస్తున్నాను ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి, ఆ కార్యక్రమం అంతా ముగించుకొని తిరిగి మరలా మా ఇంటికి 10 రెట్లు రాండి అని దండం పెట్టుకొని చేయండి. ఎందుకంటే వ్యయం 8 చూపిస్తుంది. వ్యయం ఖర్చు పెట్టక తప్పదండి. డబ్బు వస్తున్న తర్వాత ఏం చేస్తాం, ఏదో అది ఇది కొనుక్కోవాలనుకుంటాం కదా, అదంతా ఖర్చు కింద అయిపోతుంది. బట్ అది మంచిదా కాదా అని ఆలోచించుకొని విజ్డమ్, వివేకం మన దగ్గర ఉండాలి. ఇది ఒక్కటే ఈ మకర రాశి వాళ్ళకి శ్రీరామ రక్ష. అన్వాంటెడ్ థింగ్స్ని తీసేయాలి. వివేక వైరాగ్యం ఉంటే అదే మనకి 2 అద్భుతమైన శ్రీరామ రక్ష బాణాలను మనం చెప్పుకోవచ్చు. రామ బాణాలు లాంటి అని మన ఆదిశంకరాచార్యులు చెప్తూ ఉంటారు. విజ్డమ్, వివేకం ఉండాలి. ఇది మనకు యూజ్ అవుతుందా లేదా, 10 మందికి ఉపయోగపడుతుందా లేదా, వేస్ట్ పని అని గమనించుకోవాలి. వైరాగ్యం, ప్రతిదీ మనకు కావాలనుకోకూడదు. నిజంగా అవసరమైందే మాత్రమే తీసుకోండి. ఇది ఒక్కటే ఈ చిన్న ఫిలాసఫీని అర్థం చేసుకుని ముందుకెళ్తే మకర రాశి వాళ్ళు వీళ్ళు ఇదేమంటారు 6 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇంకంతే. ఇందులో అవమానం 2, ఆ రాజ్యపూజ్యం 1 ఉంది. అది నెగ్లిజిబుల్గా తక్కువ మోతాదులో ఉన్నది, వీళ్ళేం పట్టించుకోరు. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద నిందలు మోసి వచ్చారు కాబట్టి. నెక్స్ట్ శని 3వ ఇంట్లో ఉండటంతో విశేషంగా రాణిస్తారు. ఏమంటారు, స్థాన అర్ధ భృత్యాధికం అంటారు. అంటే ఒక పొజిషన్ బాగుంటుంది, వృత్తిలో బాగుంటారు, తర్వాత సర్వెంట్స్ వీళ్ళంతా వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు, అన్ని విధంగా బాగుంటుందని చెప్తూ ఉంటారు. జూన్ వరకు గురుడు కొంచెం వీళ్ళకి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అది కూడాను అప్పులు ఏమైనా ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఇబ్బంది పెడతారు. బట్ జూన్ తర్వాత గురుడు 7వ స్థానానికి మారటంతో వీళ్ళకి పగ్గాలేసి ఆపేవాళ్ళు ఎవరు లేరు ఇంకా. ఎందుకంటే గురుడు బాగున్నారు 1 year వరకు, శని బాగున్నారు, మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా బాగా సపోర్ట్గా ఉన్నారు. ఎనివే రాహుకేతులు, రాహు 2వ ఇంట్లో ఉండటంతో ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్, స్పెక్యులేటివ్ ఇన్కమ్. ట్రస్ట్ మీ అండి, నాకు కూడా ఫారిన్ ఇన్కమ్, ఎన్ఆర్ఎల్ హోమాలు అవే నాకు మేజర్ ఇన్కమ్. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది ఎన్ఆర్ఎల్ వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి నా ప్రాజెక్ట్స్కి ఫండింగ్ చేయటం, హోమాలు వాళ్ళంతా వాళ్ళు చేయించుకోవడం, లేదండి గురువు గారు వీ బిలీవ్ అని చెప్పేసి ఫండ్ చేసి వాళ్ళు హోమాలు చేయించుకోవడం, అంత అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే రాహు 2nd హౌస్లో ఉంటే ఫారిన్ ఇన్కమ్, అన్ఎక్స్పెక్టెడ్ స్పెక్యులేటివ్ ఇన్కమ్. ఎవరు ఎప్పుడెప్పుడో నేను డబ్బులు ఇచ్చిన మర్చిపోయాను, నేను వాళ్ళకి తిరిగి వాళ్ళ మీద హోప్స్ కూడా నేను పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళంతా వాళ్ళే పిలిచేసి సురేష్ వీఆర్ సారీ అప్పుడు ఇవ్వలేకపోయామని నాకు మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వటము, ఇలా మనీ 2వ స్థానంలో రాహు ఉండటంతో వచ్చేస్తుంది. 8వ ఇంట్లో కేతు ఉండటంతో కొంచెం మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి, కొంచెం హెల్త్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మెయిన్ ముఖ్యంగా శని వీళ్ళకి వచ్చే 1.5 year అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు, బుద్ధి యత్నాది సిద్ధీకృత్. మైండ్లో ఎక్కడ ఏదైతే అనుకుంటారో అది అక్కడ అయిపోతుంది వాళ్ళకి. మకర రాశి వాళ్ళకి స్వస్థానం ప్రాప్తి, అంతకుముందు ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి కొత్తగా పొజిషన్, పోస్ట్ అవంతే వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెయ్యి ఊరుకుండదు, డబ్బులు ఊరికి ఖర్చు పెడుతూ ఉంటారు, అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి వీళ్ళు. గురువు వీళ్ళకి 6వ ప్లేస్లో ఉండటంతో జూన్ వరకు మిక్స్డ్ రిజల్ట్. ఏ విషయంలో ధనం బాగుంటుంది, ఫుడ్ విషయంలో బాగుంటుంది, కొన్ని విషయంలో వీళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి. అందుకని కొంతమందికి మకర రాశి వాళ్ళకి ధనానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే కొన్ని పరిహారాలు చెప్పుకుందాం.
వీళ్ళకి జూన్ వరకు జూపిటర్ 6వ స్థానంలో ఉండటంతో మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుంది. మనకి సత్యముని అని ఒక ముని ఉండేవారంట. ఆయన ఏదో ఒక ఆబ్లిగేషన్తో అలా ప్యాలెస్లో తిరుగుతూ ఉండటం చూశారు. రెండో రోజు రాణి గారి యొక్క నగ పోయింది, మిస్ అయిపోయింది. మిస్ అయిపోతే నిన్నంతా ఈ మునే తిరుగుతూ ఉన్నాడు, ఇతనే కారణం అని చెప్పేసి అతను పనిష్మెంట్ చేస్తారు. ఆ తర్వాత ఆయన ముని కాబట్టి అది వచ్చేస్తుంది. తర్వాత రాజంతా ఇలా ఈ మకర రాశి వాళ్ళకి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా ఒక అన్నెసెసరీ ఆబ్లిగేషన్స్ పడి ఒక రావాల్సిన పని కానివ్వండి ఏదైనా కానీ ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఆల్రెడీ కొంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. దీన్ని పదవీ భ్రష్ట యోగం అంటారంటే ఏదో ఒక పదవి ఆశించి ఉంటారు, అది రాదు వీళ్ళకి, కానీ డామినేటెడ్గా ఉంటారని గమనించుకోవాలి. ఇక్కడ నగపోయింది, ముని పనిష్మెంట్ అయ్యింది, కానీ తర్వాత రిగ్రెట్ అయ్యి తర్వాత రాజు అతనికి అంతా చెప్పాడు. ఇట్లా చిన్న అప్స్ అండ్ అపోహలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. ఫుడ్ విషయంలో అంతా బాగుంటుంది. మనకి పుష్కరాల టైంలో అంటే పుష్కరాలు గురువు మారుతుందంటే పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. గోదావరి పుష్కరాలతో వీళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏ ప్రకారంగా, ధనం ప్రకారంగా, హెల్త్ ప్రకారంగా, బ్రదర్స్ నుంచి హెల్ప్, సపోర్ట్ అన్ని విధంగా బాగుంటుంది. రాజదర్శనం, పెద్ద గవర్నమెంట్ అఫీషియల్ని కలవటము, బాసులను కలవటము, గాంభీర్య గాత్ర పోషణ, బాడీ లాంగ్వేజ్ చాలా డిగ్నిటీగా ఉండటం, అభీష్ట కార్యసిద్ధి, ఇది చాలా ఇంపార్టెంట్. అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఇప్పటిదాకా శని బాగున్నారని చెప్పుకున్నాము, తర్వాత జూన్ తర్వాత గురువు బాగున్నారని చెప్పుకున్నాము, రాహు వాళ్ళకి ఇయర్ ఎంత వరకు అంతా బాగున్నారు, అన్ని విషయాల్లో బాగున్నారు. కాబట్టి ఈ ఒక బెస్ట్ టైంలో మకర రాశి వాళ్ళు ఉన్నారు. దీన్ని ప్రతి నిమిషం చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దే ట్రావెల్డ్ ఏళ్ళనాడ్స్ ఇన్ లాంగ్. తర్వాత ప్రతి ఒక్కళ్ళకి 35 to 45 ఈ టైంలో మనం ఏమనుకుంటారంటే చాలా మందికి మన బుక్స్లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్తారు కష్టపడిన వాళ్ళు, ఎన్ఆర్ఐ లేదా అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యి మేనేజర్ పొజిషన్కి వెళ్ళిపోతారు. సడన్గా ఉన్నట్టుండి ఒక స్టాగ్నేటెడ్ ఫీల్ అవుతారు. ఈ టైంలో ఎందుకు? గోచారం బాగుంది, మనకు సక్సెస్ఫుల్ ఎడ్యుకేషనల్ ట్రాక్ రికార్డు ఉంది. మన కూడా ఎవరో ఒక ఎన్ఆర్ఐ గారు ఫోన్ చేశారు, ఆయనకి ఆ కంపెనీలో కొన్ని పేటెంట్స్ అవన్నీ ఉన్నాయండి, నేను ఆడిందే ఆట పాడిందే పాట సూపర్గా చేసుకున్నాను. సడన్గా ఆయన ఏదో ఫీల్ అవుతున్నారు, ఒక హీట్. ఎందుకు ఈ టైంలో వచ్చిందంటే ఇప్పుడు మనకి శాపాలను ఉంటాయి, పితృశాపాలు, స్త్రీ శాపం, గురు శాపం, బ్రహ్మశాపం, ఇలా రకాల ఉంటాయి. అక్కడ మనకు ఆబ్లిగేషన్ ఉంటుంది. దేవుడు మీకు అన్నీ ఇచ్చారు కదా, పితృశాపం, పితృదేవతలకు కొంచెం మీరు ఫర్గట్ అండ్ టేక్ కేర్. అలానే స్త్రీ శాపం, ఎవరినో స్త్రీలనో తల్లినో చెల్లినో మనం సరిగా పడుచుకోకపోతే వచ్చేస్తే తోడబుట్టి వాళ్ళని నెగ్లెక్ట్. వాళ్ళు వీళ్ళు ఏంటంటే కొంచెం కొన్నిసార్లు హోమ్ ల్యాండ్కి దూరంగా ఉంటారండి, అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. ఇంకా ఎక్కువగా డిప్రెషన్స్ వీటికన్నీ వెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ ఉన్నా కానీ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ వాళ్ళ మనసులో ఎప్పుడూ ఉంటుందండి, ఒక ఇన్సెక్యూరిటీ. అది ఎందుకంటే దే ఆర్ అవే ఫ్రమ్ ది మదర్ ల్యాండ్. ఇలా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అలా వీళ్ళకి ఏదైనా గనక ఉంటే అవి చెక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రాశికి సంబంధించి ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? నక్షత్రాలు వాళ్ళు చూసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాషాఢ వాళ్ళకి పట్టాభిషేకం చాలా బాగా కలిసి వస్తుంది, సంతోషంగా ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే అనుకున్న పనులు మాత్రం శని రాహుకేతుల వల్ల ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రవణం వాళ్ళకి అగైన్ పట్టాభిషేకం, ధనం విపరీతంగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు కొన్నిసార్లు శని ప్రభావం చేత స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, పట్టాభిషేకం, ధనవృద్ధి. ధనిష్ట నక్షత్రం వాళ్ళు మంచి స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళకి ఛాలెంజెస్ దేహపీడనము, మరణము. శని వల్ల అనుకున్న కార్యక్రమం కొన్ని ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే నక్షత్రం ప్రకారం కూడా పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమీ లేదు, ఒక స్మూత్ జెంటిల్గా వెళ్ళిపోయే రాశి అని చెప్పుకోవాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు ఈ సంవత్సరం వెళ్ళి బాగుంటాయి? వీళ్ళకి ఫస్ట్ పరిహారము బాగుంటే నో పరిహారాలు అవసరం లేదండి. ఇన్ కేసు బాగలేదు, ఎక్కడైనా మీ స్టాగ్నేటెడ్ అయ్యాము, ఆగిపోయాము, అనుకున్న విధంగా రావటం లేదు, లేదంటే కొత్తగా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ముందుకు బాగా ఎదగలేకుండా ఉన్నాము, ఎక్కడో ఇబ్బంది పడ్డాము అన్న డౌట్ వస్తే ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ జాతక చక్రంలో ఈ గోచారంలో మనం చెప్పుకునే 30-40% ఇవి కాకుండా వాళ్ళకి దశ అంతర్దశలు అంటే చాలా మందికి 35 to 45 ఏజ్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మ్యాక్సిమం గురు దశ లేదా శని దశ నడుస్తూ ఉంటుంది. ఈ టైంలో ఆ పర్టికులర్ గురువు కానీ శనికి సంబంధించిన ఏదైనా గనక శాపాలు ఉంటే అవి యాక్టివేట్ అవుతాయండి. ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్ కూడా చూసుకోవాలి, ఎక్కడ ఉన్నాయి, వీళ్ళకి అనుకూలంగా ఉన్నారా జన్మ జాతకంలో చూసుకొని చిన్న పరిహారాలు ఉంటాయండి. వెరీ సింపుల్ పరిహార రెమెడీస్ ఉంటాయి, అవి చేయించుకుంటే
వీళ్ళ జీవితం 10 రెట్లు ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతుంది. గురువు యొక్క ప్రభావం వీళ్ళకి కొంచెం ఉంది కాబట్టి గురువుకి సంబంధించిన శనగలు దానం చేయటం, గురువుల యొక్క ఆజ్ఞతో ఏదైనా పని స్టార్ట్ చేయటము, ఇలా 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకుంటూ చాలా బాగుంటుంది. స్వర్ణలక్ష్మి విశేష హోమం ప్రతి ఒక్కళ్ళు చేయించుకోండి. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. శత్రు బాధలు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ క్షేత్ర దర్శనం చేయండి. మనకి కుంభకోణ నవగ్రహ టెంపుల్స్, తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, ఎక్కడైనా మనకి హైదరాబాద్ చుట్టూ కూడా చాలా మంచి మంచి పవిత్రమైన ఎప్పటి నుంచో పెట్టిన టెంపుల్స్ అన్నీ ఉండే. లోకల్గా ఉన్న వాళ్ళు కూడా చక్కగా టెంపుల్స్ అన్ని చూసుకుంటూ ఉంటే యాదాద్రి నరసింహస్వామి ఇలా అన్నీ దర్శించుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.